నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి మొదటి హెడ్లైన్ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఈ 3 రకాల బిల్లులను మహిళా రిజర్వేషన్ బిల్లు అట్లాగే డీలిమిటేషన్కి సంబంధించిన 2 బిల్లులకు సంబంధించిన బిల్లులను అయితే నిన్న ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. నిన్న అయితే దీనికి సంబంధించి చర్చ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి వార్తకి సంబంధించి డీటెయిల్స్కి సంబంధించి హెడ్లైన్ ఏమిచ్చారు అంటే ఎవరికీ అన్యాయం జరగదు నాది పూచి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భరోసా ఇచ్చినటువంటి ఒక వాక్యంతో ఈ విధంగా ఉందంటే వాక్యం ఎవరికీ అన్యాయం జరగదు నాది పూచి అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ చిన్న పెద్ద భేదభావాలు వద్దు, అందరికీ న్యాయం జరుగుతుంది, దీనిలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నట్టుగా. అయితే మీరు గ్యారంటీ ఏమి ఇస్తారని అడుగుతున్నారు కదా, నాది షూరిటీ, మీరు షూరిటీ అడుగుతున్నారు, గ్యారంటీ అడుగుతున్నారు కాబట్టి నేను హామీ దీనికి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ డీలిమిటేషన్ వల్ల ఎటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇప్పుడు ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ అనే తేడాలు చూపిస్తున్నారు. అసలు ఆ తేడాలకు మీరు పెట్టుకోవద్దు, అటువంటి తేడాలు మాకైతే లేవు, అందరికీ న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఆయన నిన్న లోక్సభలో అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఆయన పూచి కూడా ఏమి నాది పూచి నాది బాధ్యత, నేను గ్యారంటీ ఉంటాను అన్నట్టుగా ఆయన చెప్పారు. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. అయితే నైష్పత్తిక పద్ధతిలోనే లోక్సభ సీట్లు పెరుగుతాయి. ఏ విధంగా అంటే నిష్పత్తి అంటే ఎట్లా అంటే వాళ్ళు ఏ విధంగా అనుకున్నారో 50% దాని ప్రకారమే సీట్లు అయితే పెరుగుతాయి, దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. అట్లాగే మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు, ఎప్పటి నుంచో మహిళలకు న్యాయం జరగట్లా చట్టసభలో అనుకుంటున్నారు, ఒకప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుదాం, దయచేసి దానికి మద్దతు ఇవ్వండి, మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటే దానికి తప్పకుండా మూల్యం చెల్లించవలసిన అవసరం అయితే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే నారీ శక్తి హక్కును ఆపేశాం, ఒకప్పుడు నారీ శక్తిని హక్కు ఆపేశాం, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, ఆ బిల్లుకి మద్దతు తెలిపి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఆ క్రెడిట్ కూడా నాకేమీ వద్దు, ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. విపక్షాలకైతే ఆ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే పిలుపునివ్వటం జరిగింది. అయితే లోక్సభ సీట్లు ఏ విధంగా దాన్ని ఇట్లా పర్సంటేజ్ ఏ విధంగా 50% అన్నామో ఆ విధంగానే పెరుగుతుంది, దానివల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మహిళలకి ఇప్పటికే నారీ శక్తికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి ఇప్పుడు మనం న్యాయం చెయ్యాలి అంటే మీరందరూ దానికి ఆమోదంగా సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉంది, ఇప్పటిదాకా నారీ శక్తి అనేది ఆగిపోయింది కాబట్టి దాని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బిల్లుకు మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ ఆ క్రెడిట్ కూడా నాకు వస్తుందేమో అని మీరు అనుకుంటున్నారేమో, నాకైతే ఆ క్రెడిట్ కూడా వద్దు, దయచేసి మీరైతే ఆ మహిళా బిల్లుకు మాత్రం మీరు సపోర్ట్ ఇవ్వండి, ఈ డీలిమిటేషన్ వల్ల కూడా ఎవరికి ఎటువంటి ఇటు ఉత్తర దక్షిణ కానీ మిగతా తూర్పు పశ్చిమ రాష్ట్రాలు కానీ ఎవరికి అయితే అన్యాయం అయితే జరగదు అన్నట్టుగా ఆయన చెప్పుతూ వచ్చారు. అయితే ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి, మీరు ఆమోదం ఇవ్వను అంటున్నారు, ఆమోదం తెలపము అంటున్నారు, అలా చేయటం వల్ల ఒక రాజకీయంగా చూసుకుంటే నేనైతే తీసుకొచ్చాను కాబట్టి ఆమోదం తెలకపోతే మీకే జనంలో చెడుగా వెళ్తారు, మీరే నెగిటివ్గా వెళ్తారు, అది రాజకీయంగా లబ్ధి పొందేది కూడా మీరు ఆమోదించకపోతే నేనే, కానీ నా రాజకీయ లబ్ధి కోసం నేను అలాంటివి చేయను కాబట్టి మీరు దయచేసి ఆమోదం తెలపండి అంటూ ఆయన అడగడం జరిగింది. నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ సవరణ బిల్లుపై లోక్సభలో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రసంగించినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, పార్లమెంట్లో కూర్చొని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదని, ముక్కలుగా చేసే అధికారాన్ని అయితే ఎవరికి ఇవ్వలేదని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వారంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే
దృష్టితో విస్తృత కోణంతో మాత్రమే చూడాలి తప్పితే ముక్కలుగా చూడటానికి కానీ ఆలోచించడానికి కానీ నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. మీరందరూ ఆ విధంగా ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ అంటూ ఒక దేశాన్ని పట్టుకొని అలా ముక్కలుగా ఎలా చూస్తారు, అలా చూసే హక్కు అయితే ఎవరికీ లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ మహిళా రిజర్వేషన్కు సంబంధించి డీలిమిటేషన్కు సంబంధించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీని మీద బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు అంటూ ఈ పవిత్ర వేదిక నుంచి అత్యంత బాధితాయుధంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవైనా ఇప్పుడు జరిగే నిర్ణయ ప్రక్రియలో ఎవరి పట్ల భేదభావం అయితే ఉండదు, చూపము మేము, ఎవరికి అన్యాయం చేయదు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరిగిందో అప్పటి నుంచి ఏ నిష్పత్తి కొనసాగుతూ వస్తుందో అదే నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు, సీట్ల పెంపు అదే నిష్పత్తిలో జరుగుతుంది. దీనికి గ్యారంటీ కావాలని అడిగితే నేను గ్యారంటీ పదాన్ని అవుతా అంటూ ఆయన చెప్పడం జరిగింది. వాగ్దానం కావాలంటే వాగ్దానం పదాన్ని కూడా నేను ప్రయోగిస్తా, తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అందులోనూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఎందుకంటే తమిళనాడు వాళ్ళే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అవసరమైతే వాగ్దానం అనే పదాన్ని వాడమంటారా చెప్పండి, వాడతా. గ్యారంటీ అనే పదాన్ని వాడమంటారా చెప్పండి, వాడతా. షూరిటీ అనే పదాన్ని వాడమంటారా చెప్పండి, వాడతా. ఆఖరికి తమిళంలో ఇంక ఈ పదానికి సంబంధించి ఇంకేదైనా వర్డ్ ఉన్నా సరే నేను ఉపయోగించమంటే ఉపయోగిస్తా అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే తమిళంలో ఏదైనా మంచి పదంలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నా విధానం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో అడ్డుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అయితే మా విధానం కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక్కొక్క భాషలో ఆ పదాలు తీసుకురావాల్సిన అవసరం లేదు, విధానం అయితే కరెక్ట్గా ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కసరత్తు చేస్తోంది. 2029 నుంచే అమలు చేయాలన్న ఉద్దేశంతో. సో ఈ బిల్లును తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే, వాళ్ళకి న్యాయం జరగాలి, నారీ శక్తికి అయితే న్యాయం జరగాలి అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిన్నైతే డిస్కషన్ జరిగింది. అయితే ఎవరెవరు ఏమన్నారు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, ఎవరెవరు ఏమన్నారు ఏంటి అనేది కనుక ఒక్కసారి మనం చూస్తే ఒక్కసారి చూద్దాం. అమిత్ షా ఏమన్నారు ఏంటి అనేది దాని మీద కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లోక్సభ సీట్లు 816, అన్ని రాష్ట్రాల్లో 50% పెరుగుతాయి. అయితే వీళ్ళు 50% అన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న సీట్లకి 50% పెరగటం వల్ల ఎవరికి వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. 50% కాబట్టి ఆలోచించే ఈ విధానాన్ని తీసుకున్నాం. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అయితే నష్టం అవుతుందని ఓ పక్క మీరే చెప్తున్నారు. ఇటువంటి నష్టం జరగకూడదని 50% ఉన్న సీట్లకి 50% అంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది అన్నట్టుగా అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. అయితే ఏపీలో 38కి తెలంగాణలో 26కి అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీని మీద పూర్తిగా ఈ డీలిమిటేషన్ వల్ల ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్ని పెరుగుతాయి ఏంటి, ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని, తెలంగాణకి ఎన్ని అంటూ కూడా మిగతా రాష్ట్రాలకు కూడా ఎన్ని ఏంటి అనే దాని మీద క్లియర్గా వివరంగా నిన్న లోక్సభలో అయితే అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, మహిళలకు 272 సీట్లు. కేంద్ర మంత్రి మేఘ్వాల్ అయితే మహిళలకు 33% ఇవ్వటం, రిజర్వేషన్ తీసుకురావటం వల్ల మహిళలకు 272 సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటూ కేంద్ర మంత్రి మేఘ్వాల్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏ విధంగా రాబోతున్నాయి, ఎక్కడెక్కడ ఎట్లా రాబోతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఇచ్చారు. నెక్స్ట్, బిల్లు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే. ఈ బిల్లును కనుక ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమైపోయినట్టుగా అంటూ ప్రియాంక చెప్పడం జరిగింది. అయితే రిజర్వేషన్లకు మేము అనుకూలం, రిజర్వేషన్లకైతే మేము అనుకూలం, కానీ ఈ బిల్లులకు వ్యతిరేకం, ఈ బిల్లులకైతే మేము వ్యతిరేకం అంటూ గళమెత్తిన విపక్షం అంటూ మహిళలకు తొలిసారి రిజర్వేషన్ కల్పించింది టీడీపీనే అంటూ లోక్సభలో ఎంపీ బైరెడ్డి సబ్రే అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ అయితే మహిళలకు తొలిసారి రిజర్వేషన్ల పదాన్ని తీసుకొచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే అంటూ నిన్న లోక్సభలో ఎంపీ బైరెడ్డి సబ్రే కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కూడా ఏంటి అంటే తేలేది నేడే, అసలు ఈ రోజే 18 గంటల పాటు చర్చ అన్నారు. ఇంకా మిగిలిన నిన్న 11 గంటలకు మొదలైంది, రాత్రి వరకు కొంత సమయం వరకు జరిగింది. తర్వాత ఇక
ఈ రోజు అయితే ఫైనల్ డే లోక్సభకు సంబంధించి ఏమిటి అంటే తేలేది నేడే అనే హెడ్లైన్తో ఇచ్చారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై 4 గంటలకు అయితే ఓటింగ్ జరుగుతుంది. ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులకు సంబంధించి ఓటింగ్ అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరుగుతుందట. మరో రెండింటి పైన కూడా 4 గంటలకే ఓటింగ్ జరుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అయితే మూడు కీలక బిల్లులను లోక్సభలో అయితే నేను ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఉన్నాయి చూద్దాం. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లులను గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా సుదీర్ఘంగా మళ్ళీ చర్చ జరిపి దీని మీద అప్పుడు 4 గంటలకైతే ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజారిటీయే అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మెలికంతా ఎక్కడ ఉంది అంటే ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులకు మాత్రమే ఇక్కడ ఇబ్బంది మెలిక అనేది పడుతుంది అన్నట్టుగా ఉంది. టోటల్ మెజారిటీ ఎంత అంటే 540 సీట్లకు గాను స్థానాలకు గాను 2/3 వంతు 360 వస్తే సరిపోతుంది. ఇక ఎన్డీఏ పక్షానికి వచ్చేసరికి 292 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓటింగ్ కావాల్సింది 68 మంది. మరి ఒక పక్క ఇటు విపక్షాలేమో నో మేము మద్దతు అయితే తెలపము అని చెప్తున్నారు. మరి 68 మంది సభ్యుల మద్దతు కూడగట్టుకోవడం ఎలాగా అని ఆలోచిస్తే ఈ 540 మందిలో కూడా ఎంతమంది ఈరోజు హాజరవుతారు, ఎంతమంది హాజరవ్వరు? ఇప్పుడు ఎన్డీఏ పక్షం తరపున 292 మంది హాజరైతే ఇక మిగిలిన 68 మందిలో ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది హాజరవ్వరు అనే దాని మీద అయితే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఆమోదం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే దాని మీద అయితే ఒక మెలికైతే ఉంది. 3 బిల్లులకు సంబంధించి 2 బిల్లులు అయితే ఈజీగా పాస్ అయ్యేది, సాధారణ ఓటింగ్ తో సరిపోతుంది అంటున్నారు. అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లులకు మాత్రమే మెలిక పడింది. ఈ 540 మందిలో కూడా ఈ రోజు ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది గైర్ హాజరవుతారు? ఒకవేళ ఈ 60 మందిలో 292 మంది ఎన్డీఏకి పక్షం వాళ్ళు ఉంటే 68 మంది తక్కువ. ఈ 28 మందిలో కూడా ఎవరైనా గైర్ హాజరు అయితే మాత్రం ఖచ్చితంగా మద్దతు అయితే ఎన్డీఏకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఉత్కంఠ అయితే సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తారు. కాబట్టి ఉత్కంఠ అయితే సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉండనున్నట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘ చర్చ తర్వాత 4 గంటలకు అయితే ఓటింగ్ నిర్వహిస్తారు. చూద్దాం ఏమవుతుంది, ఎంతమంది హాజరవుతారు, 540 మంది సభ్యులకు సంబంధించి ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది గైర్ హాజరవుతారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా సాయంత్రం లోపు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొకటి ఏమిటి అంటే పునర్విభజన బిల్లుపై తమిళనాడులో నిరసనలు అయితే వ్యక్తం చేశారట. ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్. అయితే ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పి తమిళనాడు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. అట్లాగే దీనికి సంబంధించి ప్రతులను కూడా నిన్న సీఎం స్టాలిన్ దహనం చేసినట్టుగా తెలుస్తోంది. సో పునర్విభజన బిల్లుపై తమిళనాడులో నిరసనలు అనే హెడ్లైన్తో కూడి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. మొత్తానికి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లోపల పేజీల్లో కూడా ఇంకా పూర్తిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించి. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చిందంటూ నోటిఫికేషన్. అక్కడ డిస్కషన్ జరుగుతుంటే ఇక్కడ 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చింది అంటూ బిల్లులపై చర్చ వేళ కేంద్ర న్యాయశాఖ అనూహ్య ప్రకటన ఒకటి విడుదల చేసింది. ఈ అనూహ్య ప్రకటన ఎందుకు విడుదల చేసింది, ఏంటి, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది కనుక చూస్తే చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 గురువారం నుంచి అమల్లోకి వచ్చిందంటూ కేంద్ర న్యాయశాఖ అనూహ్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీన్ని జారీ చేయడానికి కారణాలు ఏమిటో వెంటనే ఎవరికి తెలియలా. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు సంబంధించిన బిల్లులను దానికి సంబంధించిన డిస్కషన్ ఆల్రెడీ జరుగుతుంటే ఈ విధంగా ఎలా నోటిఫికేషన్ అనూహ్యంగా రీతిలో ప్రకటన వెలువడింది అనే దాని మీద అయితే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియలేదు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే
అల్లర్లు సృష్టించాలని జగన్ అయితే కుట్ర చేస్తున్నారు అంటూ కొల్లు రవీంద్ర అయితే మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్పడం జరిగింది. హార్బర్కు సంబంధించి మొన్న జువ్వలదిన్నె హార్బర్ని సందర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వచ్చి మేము వచ్చిన తర్వాత మొత్తం తరలిస్తాం, ఏరేస్తాం, పారేస్తాం అన్నట్టుగా మాట్లాడారు కదా, దానికి సంబంధించిందనమాట. అల్లర్లు సృష్టించాలని జగన్ అయితే కుట్ర చేస్తున్నారు అనే హెడ్లైన్తో నిధులు ఇవ్వకుండా జువ్వలదిన్నె హార్బర్ను ఆయనే అడ్డుకున్నారు. తూతూ మంత్రంగా ఏదో ప్రారంభించారు అన్నట్టుగా ప్రారంభించేసి కనీసం నిధులు ఇవ్వకుండా అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా గమనించకుండా నిధులు ఇవ్వకుండా దాన్ని వదిలేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దేశ రక్షణకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టును తరిమేస్తానంటున్నారు. మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ దేశ రక్షణకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టును తరిమేస్తాం అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ధ్వజమెత్తారు. ఇప్పుడు పరిశ్రమలు మీరు మీ హయాంలో ఉన్నప్పుడు తీసుకురాకపోగా ఏదో తూతు మంత్రంగా స్టార్ట్ చేసినటువంటి కొన్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే వాటిని మళ్ళీ మేము వాటిని బాగు చేసి రీస్టార్ట్ చేస్తుంటే మీరు వచ్చే పరిశ్రమల వాళ్ళను కూడా భయపెడుతున్నారు. మేము వస్తే అంటే వచ్చేవాళ్ళు కూడా నిజంగా వస్తే మా పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వాళ్ళలో రేకెత్తిస్తున్నారు. ఎందుకు ఇలాంటి కుట్రలు ఇంకా ఎంత కాలం చేస్తారు అన్నట్టుగా క్వశ్చన్ చేసినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, అనకాపల్లిలో 8,175 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ. అయితే అనకాపల్లిలో అయితే 8,175 కోట్ల రూపాయలతో ఒక లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ అయితే రానుంది అన్నట్టుగా తెలుస్తోంది. వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 300 ఎకరాలు అయితే కేటాయించారట. దీనివల్ల 3,000 మందికి ఉపాధి లభించే అవకాశం అయితే కలుగుతుంది. ఉపాధి కల్పన లక్ష్యంగా అయితే దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇది ప్రారంభించడం వల్ల ఉపాధి అయితే 3,000 మందికి కలుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ క్వాంటంపై అమరావతి ముందడుగు అద్భుతం. ఐఈఎస్ఏ అధ్యక్షులు అశోక్ చందక్ అయితే ఒక మాట అన్నారట. క్వాంటం అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఒక అద్భుతమైన ముందడుగు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి పంజాబ్ ఘన విజయం అంటూ ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్ అంటూ పంజాబ్ అయితే ఘన విజయం సాధించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లాభాల స్వీకరణ, బ్యాంకులు ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు స్వల్ప నష్టాలతో ముగింపు అంటూ మొన్న కాస్త అటు ఇటుగా ఉన్నట్టుగా ఉండి కాస్త పెరిగాయి చర్చలు అనేసరికి అయితే నిన్నైతే మాత్రం కొద్దిగా నష్టాలతో అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది స్టాక్ మార్కెట్లో. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే డీలిమిటేషన్కు దంగల్ రంగం సిద్ధం. డిలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధం. సాయంత్రం 4 గంటలకైతే పోరు మీన్స్ ఓటింగ్ జరగనుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆమోదానికి 3/2 మెజారిటీ అయితే తప్పనిసరి కావాలి. మోదీ సర్కారు ఎలా గట్టెక్కుతోందని సర్వత్రా ఉత్కంఠ. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఉత్కంఠగానే ఉంది. నిన్నటి నుంచి మొదలైన ఉత్కంఠ ఈ రోజు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుంది. 4 గంటలకైతే మొత్తానికి 4 గంటల్లోపు ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, 540 మందిలో ఎవరు గైర్హాజరు అవుతారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. సో మొత్తానికైతే నిజంగా చెప్పాలంటే ఉత్కంఠ అనే చెప్పొచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు డివిజన్ అనంతరం చర్చకు స్వీకరించిన లోక్సభ. మరో 2 బిల్లులను కూడా ప్రవేశపెట్టిన కేంద్రం. అర్ధరాత్రి దాకా చర్చ, అధికార విపక్షాల మధ్య వాగ్వాదం అయితే జరిగింది అన్నట్టుగా. అయితే ఏపీలో 38, తెలంగాణలో 26 లోక్సభ స్థానాలు పెరుగుతాయి పునర్విభజన వల్ల అంటూ అమిత్ షా చెప్పడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం స్థానాల సంఖ్య 195కు, వాటి ప్రాతినిధ్యానికి ఏ నష్టమూ ఉండదు అంటూ కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్. అయితే మహిళా రిజర్వేషన్ల అమలు సాకు మాత్రమే, మోదీ సర్కార్ తీరు నిజంగా సిగ్గుచేటు అంటూ గొగోయ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇదేంటంటే మహిళా రిజర్వేషన్ అనే ముసుగు వేసుకొని రాజకీయ లబ్ధి డీలిమిటేషన్ వెనక పెట్టి
ముందేమో మహిళా రిజర్వేషన్ పెట్టి రాజకీయ లబ్ధి కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర అంటూ గౌరవ్ గొగోయ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3 ప్రాంతాల్లోనూ అసమానంగా కేటాయించాల్సిందే అంటూ 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే అని వీళ్ళు అడుగుతున్నారు. కానీ 50% అంటే ఈక్వల్గానే వెళ్తుంది కదా అని వాళ్ళు చెప్తున్న వాదన. అయితే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సీమకు సరైన ప్రాధాన్యత, వీళ్ళేమో రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సీమకు సరైన ప్రాధాన్యం దక్కాల్సిందే, అప్పుడే డీలిమిటేషన్కు సార్థకత అనేది వస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ తరఫున వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోం, సీట్ల పంపకాలు సరిగ్గా జరగకపోతే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. చారిత్రాత్మక మహిళా బిల్లును స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి. ఈ వీళ్ళు ఏంటంటే మళ్ళీ వీళ్ళు ప్రాంతీయ, వాళ్ళేమో మొత్తంగా దేశానికి సంబంధించి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ అని వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళేమో ఇక్కడ లోపల అనమాట రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఇన్ని లోక్సభ సీట్లు పెరిగితే లేకపోతే ఇన్ని అసెంబ్లీకి సంబంధించిన సీట్లు పెరిగితే వీళ్ళదేమో వాళ్ళంతా దేశాన్ని విభజిస్తే వీళ్ళేమో రాష్ట్రాన్ని విభజించారు. ఎట్లా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సీమకు కూడా ఈక్వల్గా రావాలి, ఇన్ని సీట్లు పెరుగుతాయంటున్నారు కదా. ఈ సీట్లు పెరిగిన దాంట్లో కూడా కోస్తాంధ్రకి, ఉత్తరాంధ్రకి, అట్లా రాయలసీమకి, ఇట్లా మొత్తానికి కూడా ఈక్వల్గా రావాలంటూ వీళ్ళు ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంటే ఏంటి, వీళ్ళ ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం కొంతమంది అయితే దేశాన్ని ముక్కలు చేస్తే వీళ్ళేమో రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ పెరిగే సీట్లు కూడా ఈక్వల్గా ఇవ్వాలి అంటూ. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ నేత పూడి శ్రీహరికి రిమాండ్ తిరస్కరణట. అయితే సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు ఆదేశాలు పాటించాలి, పోలీసులు చెప్తున్నట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూడలేము అన్నట్టుగా చెప్పారట. 25,000 బాండుతో సొంత పూచికత్తుపై విడుదలయ్యాడు ఆయన ఒక పెద్ద గాంధీ మహాత్ముడు. ఆయన గురించి మళ్ళీ వార్త కూడా. పారని పోలీసుల పాచికలు, చెల్లని రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు అలా పోస్టులు పెట్టి అలాంటి ముఖ్యమంత్రి మీద కూడా అట్లాంటి పోస్టులు పెట్టినందుకు మొట్టికాయలు వీళ్ళు వేయాల్సింది పోయి ఇంకా ఏదో అక్కడికి ఏంటి హైకోర్టు కూడా ఈ విధంగా సపోర్ట్ ఇచ్చింది అన్నట్టు మాట్లాడుకుంటూ గర్వంగా ఇట్లా వార్తలు వేసుకోవడం ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్, మరీ ఇంత అవమానమా, టీడీపీలో ఉండలేం, ఎన్నికల ఖర్చులు ఇచ్చేస్తే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ సత్తివేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ అయితే చెప్పాడట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చి బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే, బీసీ మహిళలకైతే సబ్ కోటా ఇవ్వాల్సిందే అంటూ ఈ మహిళా రిజర్వేషన్కి సంబంధించిన అంశానికి సంబంధించి చిన్న చూపు చూస్తే మా తడాకా చూపిస్తామంటూ బీసీ మహిళల ప్రాతినిధ్యం లేని బిల్లును ఒప్పుకోం. బీసీలకు మళ్ళీ మహిళా రిజర్వేషన్లో మళ్ళీ బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, సబ్ కోటా ఇవ్వాలి, కులగణన తర్వాతే, కులగణన అయితే చేపట్టాల్సిందే, దాని తర్వాత మాత్రమే డీలిమిటేషన్ అమలు చేయాలి అంటూ ఢిల్లీలో నిర్వహించిన బీసీ మహిళల పోరు దీక్షలో నేతలు అయితే హెచ్చరించారు. బీసీ మహిళలకు ఈ రిజర్వేషన్కి సంబంధించి, బీసీకి సంబంధించి ప్రత్యేక సబ్ కోటా ఇవ్వాల్సిందే, చిన్న చూపు చూస్తే ఊరుకోము అన్నట్టుగా బీసీ మహిళల ప్రాతినిధ్యం లేని బిల్లును మేమైతే ఒప్పుకోము అంటున్నారు వీళ్ళు. నిన్న అయితే ఢిల్లీలో నిర్వహించిన బీసీ మహిళల పోరు దీక్షలో నేతలు అయితే హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఏ రాష్ట్రానికి సీట్ల శాతం తగ్గదు అంటూ కూడా కోటాను వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు, మీరే నష్టపోతారు, విపక్షాలకు ప్రధాని హెచ్చరికలు. ఆయన ఏ విధంగా హెచ్చరికలు చేశారు అంటే, మీరు గనక మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మీరు రివర్స్ గనక అయితే అది నాకే లబ్ధి, మీకే నష్టం, ఒకసారి ఆలోచించుకోండి అంటూ. కాకపోతే మహిళా ప్రపంచం అయితే మిమ్మల్ని క్షమించదు, క్షమించరాని తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీరు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజాస్వామ్యంపై కేంద్రం ప్రత్యక్ష దాడి చేస్తుంది అంటూ కొంతమంది విపక్షాలు అయితే నిప్పులు చెరగడం జరిగింది. అయితే భారత్ పాక్ విభజన కంటే దారుణంగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అయితే పాక్ ఏ విధంగా భారత్ నుంచి పాక్ను విభజించారు, అంతా దానికన్నా అన్యాయంగా విభజించారు అంటూ బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఖండించాలి అని చెప్పి కొంతమంది కోరుతున్నారు, కొంతమంది అయితే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నిజంగా అంత దారుణమైన పరిస్థితుల్లో విభజించారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్,
ఇంకా ప్రతి రాష్ట్రానికి 50% పెంపు కోసం బిల్లుకు సవరణ అంటూ ప్రస్తుత డీలిమిటేషన్ బిల్లులో ఆ ఊసే లేదు అన్నట్టుగా ఉంది. అయితే లోక్సభలో ప్రస్తుత ప్రాతినిధ్య శాతం తగ్గకుండా ఈ వ్యాఖ్యాన్ని చేర్చడం ద్వారా అధిగమించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సీజ్ ఫైర్, 10 రోజుల కాల్పుల విరమణకైతే కుదిరిన ఒప్పందం. మొత్తానికి అయితే 10 రోజుల విరమణకైతే ఒప్పందం కుదిరింది. అయితే దీన్ని కూడా ట్రంప్ ఎలా ప్రకటించుకున్నారు అంటే 10వ యుద్ధం ఆపానని, 10 రోజుల యుద్ధం ఆపినందుకు కూడా యుద్ధం ఆపిన ఘనత కూడా ఆయన క్రెడిట్లోనే వేసుకొని 10వ యుద్ధం ఆపానని ప్రకటించుకున్నారంట ట్రంప్. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఇరాన్ రష్యా చమురుపై మళ్ళీ ఆంక్షలు. ఏమిటి అంటే ఇండియాకు ఇచ్చిన సడలింపులు పొడిగించం అంటూ అమెరికా స్పష్టం చేయడం జరిగింది. అలాగే మన రిఫైనరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణలో 26, ఏపీలో 38 లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చింది. ఏ విధంగా పెరుగుతాయి ఏంటి, ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది అన్నట్టుగా వివరణ ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలు 50% పెరుగుతాయి అన్నట్టు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. దక్షిణాదిన 5 రాష్ట్రాల సీట్లు 129 నుంచి 195కు పెరుగుతాయి. తెలంగాణకు మరో 9 వస్తాయి. అలా ఏపీకి మరో 13 స్థానాలు వస్తాయి. మొత్తం లోక్సభ సీట్లు 850కు పెరగవచ్చని వివరణ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ అఖిలేష్ యాదవ్ తన పార్టీ టికెట్లని ముస్లింలకే ఇచ్చుకుంటే అభ్యంతరం లేదంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. మహిళలకు మొత్తం 272 సీట్లు రిజర్వ్ అవుతాయంటూ మేఘ్వాల్ కూడా చెప్పడం జరిగింది. అయితే అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం అంటూ ఏప్రిల్ 16ను అమలు తేదీగా ప్రకటించిన కేంద్రం అయితే ఏప్రిల్ 16నే అమలు అన్నట్టుగా ఓ డేట్ని అయితే ఖరారు చేసింది. అయితే హడావుడిగా నోటిఫికేషన్, లోక్సభలో చర్చలు జరుగుతుండగానే నోటిఫికేషన్ ఇవ్వడంపై అయోమయం, ఇదేం తీరు అంటూ కాంగ్రెస్ ఫైర్. ఆల్రెడీ చర్చ జరుగుతుంటే దాన్ని మీరు ఎట్లా అమలు చేశారో, అమలు అవుతుందని ఎట్లా చెప్తారు అంటూ కూడా విపక్షాలు అయితే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్, డీలిమిటేషన్తో సౌత్కు అన్యాయం జరగదు అంటూ నేడును హామీ ఇస్తున్నా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, మహిళా రిజర్వేషన్ల ముసుగులో తెచ్చే బిల్లులను తిరస్కరిస్తాం. మీరు డీలిమిటేషన్ ఎలా తీసుకొచ్చారంటే మహిళా రిజర్వేషన్ని మీరు ముందు తీసుకొచ్చి చాలా తెలివిగా తీసుకొచ్చారు మీ రాజకీయ లబ్ధి కోసం అన్నట్టుగా. వాటి అసలు ఉద్దేశం దురుద్దేశపూరితమైనది అంటే కాంగ్రెస్ కూడా మండిపడుతున్నట్టుగా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే డీలిమిటేషన్పై చంద్రబాబు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ ఓ పక్క తెలంగాణ, తమిళనాడు వాళ్ళు గళమెత్తి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడట్లేదు. వీళ్ళ సైలెన్స్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఇంకొక ఇదనమాట. దక్షిణాదికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పుతున్నా నోరు మెదపని ఏపీ సీఎం అంటూ. అయితే ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో ఆయనే పిలుపునిచ్చారు. గత ఏడాది చెన్నై మీటింగ్ కూడా వీళ్ళిద్దరూ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అవ్వలేదు. చెన్నై వేదిక కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే తమిళనాడు, తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొంత అయితే ఈ తెలంగాణ కానీ ఈ తమిళనాడు సీఎంలు కానీ వ్యతిరేకించడం వల్ల కేంద్రం అయితే కొంత దిగువచ్చి ఇప్పుడు రిక్వెస్ట్ మోడ్లోకి వచ్చింది అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. జనాభా లెక్కలు పక్కన పెట్టి 50% ప్రోరేటాకు గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా ఇచ్చారు. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, సేమ్ దీనికి సంబంధించిందే డీటెయిల్స్. అయితే రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కస్ అయితే చూపించింది నిన్న లోక్సభలో. ఎలా అంటే తెలంగాణ, ఏపీని ఇండియా, పాకిస్తాన్లా విభజించారు అంటూ మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా భారత్ని పాక్ని విడదీశారో అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విభజించారు అన్నట్టుగా అతను ఆ వ్యాఖ్యలు చేసేసరికి ఎంపీ అయితే దీని మీద కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు అంటూ వాళ్ళ అక్కసంతా చూపించారు అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే ధ్వజమెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే తెలంగాణను అవమానించే ఉద్దేశం తేజస్వికి లేదు అంటూ కిషన్ రెడ్డి కూడా కాస్త తేజస్వికి అయితే భరోసా ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇక వెదర్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే లాస్ట్ వార్త వెలుగు పేపర్కి సంబంధించి
జగిత్యాలలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. రాష్ట్రంలో మండుతున్న ఎండలు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు అయితే నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక 10 జిల్లాల్లో. అయితే మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీలకు అయితే చేరిందట. హైదరాబాద్లోని అన్ని సర్కిళ్లలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నిన్న నమోదైనట్టుగా తెలుస్తుంది. 19 నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో అయితే మళ్ళీ అటు ఇటుగా ఇప్పుడు 19 తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఎండలు ఇలా ఉన్నప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని జనం బయటికి వెళ్తే మంచిది. బయటికి వెళ్ళేటప్పుడు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట బయటికి రాకుండా, ఒకళ్ళు వెళ్ళాల్సి వస్తే వాటర్ బాటిల్ కానీ క్యాప్ కానీ ఏదైనా అవసరాన్ని ఏమైతే అవసరం అవుతాయో లేకపోతే ఒక గొడుగు కానీ ఏదైనా తీసుకొని వెళ్ళటం బెటర్. ఎందుకంటే ప్రస్తుతం ఎట్లా ఉంది ఎండ అంటే 44 డిగ్రీలు ఇప్పుడే ఉందంటే ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అనేది వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.